ఇకపోతే మీ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఎండినాయో చూపెట్టు కేసీఆర్ పర్యటనపై నెటిజన్ల సెటైర్లు. ఎండిన పంటలని పరిశీలించిన రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్పై నెట్టింట విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఎండిపోయాయో చూపెట్టండి సార్, ఆ తర్వాత బయటకు వచ్చి తిరిగితే బాగుంటుంది, మళ్ళీ ఆ పిట్టల దొర టోపీ ఒకటి అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో వేదికగా సెటైర్లు వేశాడు. మొత్తానికైతే మరి ఎండాకాలం కదా, నీళ్లు దొరకక అన్ని పొలాలు ఎండిపోతాయని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నాడు. మంచిగానే ఉంది. కేసీఆర్ చెప్పిన ప్రకారంగా పొలాలు ఎండిపోకుండా మనం వర్షాలు కురిపించాలి, రేవంత్ రెడ్డి వెంటనే వర్షాలు కురిపించాలి, అంతా చేయాలి. మరి ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? ఈరోజు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఎండిపోయింది, ఈ విషయం బాగానే ఉంది. కానీ ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఎండిపోయింది? ఫామ్ హౌస్ ఎందుకు ఎండిపోతలేదు? ఫామ్ హౌస్ ఎండిపోకుండా చేసేటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి నీవు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? నీ ఫామ్ హౌస్లో ఎన్ని గజాల్లో ఉన్నటువంటి బావి ఉందో ఆ బావికి సంబంధించిన విషయంలో అట్లాంటి బావిలు రైతులు తవ్వుకోవడానికి మరి వాళ్ళకి ఏం సహాయం చేసినాం? నీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి 100 ఎకరాలు పండడానికి 3 పంటలు పండడానికి సరైనటువంటి నీళ్లు నీకు ఉంటున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరము 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నీళ్ళు అందలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ సమాధానం కేసీఆర్ చెప్పాలి కదా. మరి ఫామ్ హౌస్లో పంటలు ఎండుతలో కానీ ప్రజలే పంటలు ఎండుతున్నాయి అంటే ఈ నీళ్ళన్నీ ఎక్కడి కోసం పోయినాయి, ఎక్కడి నీళ్ళు ఎక్కడ ఫామ్ హౌస్కి పోయినాయి అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, మేడిగడ్డ నుండి సుందిల్ ఎక్కడ ఉంది, సుందిల్ నుండి ఈరోజు సిద్దిపేట ఎక్కడ ఉంది, సిద్దిపేట నుండి ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? ఫామ్ హౌస్లోకి నీళ్ళు వచ్చి పడతానే కానీ పంటలు మాత్రం ఎండిపోతాయి ప్రజలే. మరి దీనికి సంబంధించి అదే మేడిగడ్డ ప్రాజెక్టు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కింద వైపు ఉన్నటువంటి పై వైపు ఉన్నటువంటి పొలాలకు ఇప్పుడు నీళ్ళు అంతలు. అదే పెద్దపల్లి జిల్లాకు పోయి పెద్దపల్లి జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో చూద్దాం పారి, అక్కడ నుండి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్లో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ళు వచ్చినాయి. కానీ అక్కడ నుండి పక్కనే ఉన్నటువంటి జిల్లాలో మరి నీళ్ళు ఎందుకు పోతలేవు? ఈ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇగో అసెంబ్లీకి రారు కానీ అర్ధెకరం కోసం అయితే వస్తారట. కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే యశస్విని సెటర్లు. కేసీఆర్ జనగామ జిల్లా దేవరూపలకు రావడం సినిమా షూటింగ్ లాగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పర్యటనపై ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులంతా దేవరూపుల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే రైతు దగ్గరకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికే వచ్చిర్రు, ఇప్పుడు కేసీఆర్ అక్కడికి వచ్చిండు, తర్వాత ఆయన కొడుకు కేటీఆర్, మనోడు హిమాంశు కూడా ఇక్కడికే వస్తారేమోనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు కానీ అర్ధెకరం ఎండిపోతే మాత్రం వస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కుంగిపోవడం వల్ల నీళ్లు వదిలేయాల్సి వచ్చిందని, కాళేశ్వరం బాగుండి ఉంటే నీళ్లు వచ్చేవని చెప్పేసి చెప్పారు. ఎస్, ఈరోజు కాళేశ్వరం కుంగిపోయింది కాబట్టి నీళ్లు రాలేదు. మరి కాళేశ్వరం కుంగకుండా ఉండేదంటే నీళ్ళు వచ్చు కదా, అది కూడా కేసీఆర్ చెప్పాలి కదా. మరి అంటే యశస్విని రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అర్ధెకరం కోసం అయితే వస్తారు అని అంటే అర్ధెకరం కాదు, పావెకరం ఎండిపోయినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక అర్ధెకరాలు ఎకరం భూమితోనే బతికేటువంటి రైతులు చాలామంది ఉన్నారు మేడం. మీకు తెలియదేమో, మీకు 100 ఎకరాలు ఉండొచ్చు కానీ అర్ధెకరము ఎకరం భూమి ఉండి ఆ ఎకరం భూమిని పట్టుకొని బతికేటువంటి జనాలు చాలామంది ఉన్నారు దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు పంజాబ్లో ఉన్న రైతులు కూడా పోరాటం చేస్తున్నటువంటి రైతులు కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న రైతులు కాదు. వాళ్ళు పోరాటం చేస్తున్నది గిట్టుబాటు ధర కోసం 2 ఎకరాలు ఎకరం భూములే. ఇక్కడ పోరాటం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎండిపోతే ఆత్మహత్యలు తీసుకొని, నీళ్లు లేకపోతే ఆత్మహత్యలు తీసుకొని, మరి అప్పులు తెచ్చి ఆత్మహత్యలు తీసుకున్న రైతులందరూ కూడా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నలే. అర్ధెకరం ఎండిపోయినా ప్రభుత్వం స్పందించాలి. మీరు ఎమ్మెల్యేగా ఉండి దానికి సంబంధించినటువంటి కేసీఆర్ వచ్చిన వరకు చూసుకోకుండా రైతులందరి దగ్గర మీరు పోయి ఉండాల్సింది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత విమర్శలు చేయడం, కేసీఆర్ మీద మీరు చేసే విమర్శలు స్వచ్ఛందంగా బాగానే ఉన్నాయి. నిజంగానే కాళేశ్వరం మంచిగా ఉండేదంటే నీళ్ళు వచ్చేవని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ అర్ధెకరం ఎండిపోతే రావడం అనేది విషయం అయితే దానికి సంబంధించిన విషయంలో మాత్రం మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అర్ధెకరం ఉన్న వాళ్ళు కూడా రైతులే, ఎకరం ఉన్న వాళ్ళు కూడా రైతులే. ఒకే రైతు దగ్గరికి ఎందుకు వస్తారనేది వాళ్ళకి సంబంధించిన రాజకీయం. కానీ రైతులను తప్పుదారి అంటే రైతులకు సంబంధించిన విషయంలో మీరు తప్పుగా మాట్లాడాల్సిన పరిస్థితి మాత్రం రావద్దు. ఈరోజు మీరు కొత్తగా రాజకీయాలకు వచ్చారు కాబట్టి మీరు ఏం మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి రైతులు అర్ధెకరం ఉన్నటువంటి రైతులు కూడా రైతులు అనే విషయాన్ని కూడా గమనిస్తే బాగుంటుంది. ఇక కేసీఆర్ వీధి నాటకాలు బంద్ చేయి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. మొత్తానికైతే కేసీఆర్ ఊరూరు తిరిగి వీధి నాటకాలు బంద్ చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మరి తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లిలో కేసీఆర్ పొలాల పరిశీలనపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ సందర్శించాలనుకుంటే పొలాల వద్ద ఉన్నటువంటి రుద్రమాదేవి చెరువుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యన్న వాగు ఉందని, వైఎస్ఆర్ హయాంలో వాగు నుంచి 7 కిలోమీటర్ల మేర కాలువ పూర్తి అయ్యిందని చెప్పారు. మరో 2 కిలోమీటర్లు తవ్వితే ఈరోజు రుద్రమాదేవి చెరువుకు నీళ్లు అందేవని చెప్పారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 2 కిలోమీటర్లు కాలువ తవ్వలేక ఇప్పుడు వచ్చి పంట పొలాలు సందర్శిస్తున్నారని మండిపడ్డారు. 7 కిలోమీటర్లు దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యన్నకు వాగుకు సంబంధించిన విషయంలో
మరి ఆ రుద్రమాదేవి చెరువు నుండి 7 కిలోమీటర్ల వరకు కాలువ తవ్వారు. 2 కిలోమీటర్ల కాలువ తవ్వేదంటే ఆ నీళ్లు మంచిగా పంటలు పండుకున్న పనికొచ్చు. మరి ఆ 2 కిలోమీటర్ల కాలువ తవ్వడానికి 10 ఏళ్ల సమయంలో ఒక్కనాడు పానం రాలే, కానీ అక్కడికి వచ్చి ఇలా పొలాన్ని సందర్శిస్తున్నారు. ఏంది నీ సంగతి అని చెప్పేసి మరి భువనగిరి ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక వీడియోని వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పటివరకు వాళ్ళు స్పందించలేదు. మరి